అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధ్య కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై విచారణ సందర్భంగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ కోర్టు తన పరిధి దాటిందని కూడా ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు ప్రస్తావించినటువంటి అంశాలు కేసు దర్యాప్తునకు ఆటంకమని కూడా హైకోర్టు కామెంట్ చేసినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్కి సంబంధించి విచారణ సందర్భంగా బెయిల్ రద్దుకు కూడా హైకోర్టు నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కీలక కామెంట్స్ కూడా చేసింది. ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ ఊరట లభించిందని చెప్పొచ్చు. ఏదైతే మద్యం కేసులో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయడమే కాకోకుండా ఏదైతే దర్యాప్తుకు ఆటంకం కలిగే అంశాలను ఏసీబీ ప్రస్తావిస్తుంది, ఆ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోదు అంటూ నేరుగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యం ఉంది. మిథున్ రెడ్డి బెయిల్ రద్దును పదే పదే ఏసీబీ కోరుతుంది. ఇప్పటికే మిథున్ రెడ్డికి హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా జైల్లో ఉంటూ కూడా ఏదైతే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న నేపథ్యం తెలుసు, మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలుసు. తర్వాత ఈ అన్ని వ్యవహారాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయనకి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఆయన బెయిల్ రద్దు చేయమని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో కొన్ని దర్యాప్తుకు ఆటంకం కలిగించే విషయాలు ఏసీబీ ప్రస్తావించడంతో నేరుగా హైకోర్టు బెయిల్ రద్దు చేసే పరిస్థితి లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సిఐడి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఏదైతే దాదాపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి దాదాపు మిథున్ రెడ్డి 2 నెలల పైన కాలం ముగిసింది. అయితే ఇప్పటికీ కూడా మిథున్ రెడ్డి పైన ఏసీబీ కానీ సిఐడి కానీ సిట్ ఏసీబీకి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏకంగా మిథున్ రెడ్డి పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యం లేదు. మినిమం ఏ నిందితుడిని కానీ ఏ అక్యూజ్డ్ కానీ ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మినిమం 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించి ఇతర దేశాల్లో మూలాలు ఉన్నాయి. ఇతర దేశాలకు దాదాపు 3,400 కోట్లు తరలి వెళ్ళింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది, మరికొంతమందిని విచారించాల్సిన పరిస్థితి ఉందంటూ పదే పదే ఈ కేసును మళ్ళీ తిప్పి యథాస్థితికి తెచ్చింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులకు బెయిల్ వచ్చింది. కీలక నిందితుడు రాజకేశ్ రెడ్డికి తప్ప దాదాపు ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులకు ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది వెంకటేష్ కావచ్చు, ఇలా మరికొంతమంది నేతలకు కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా కేవలం ప్రభుత్వ ఒత్తిడితోనే సిఐడి పిటిషన్ దాఖలు చేసినట్టు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఇక్కడ బిగ్ రిలీఫ్ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటున్నాడు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఏదైతే ఆయన బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా ఆయన ఐక్యరాజ్య సమితి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్యానల్లో నెంబర్ గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కూడా ఒక కీలక పదవి ఇతర దేశాలకు సంబంధించి వాణిజ్య విషయంలో కూడా కీలక పదవి మిథున్ రెడ్డి దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. మురళి, రైట్, నైతికంగా మేము విజయం సాధించామని కూడా వైసీపీ నేతలు ఈ నేపథ్యంలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువులు. ఏదైతే పార్టీ జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెట్టినప్పుడే ఇప్పుడున్న మిథున్ రెడ్డి జగన్ తో నడిచిన నేపథ్యం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిచిన నేపథ్యం ఉంది. జగన్ కోసం గతంలో కూడా 3 ఎమ్మెల్సీలు ఏదైతే జగన్ పార్టీ పెట్టకుండా గెలిపించిన నేపథ్యం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పదే పదే సిఐడి ఆరోపించడం, ఈ కేసులో ప్రధానంగా తనకు సంబంధం లేదు, నేను రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు, నేను ఎంపీగా ఉన్నాను, నా పరిధి పార్లమెంట్ పరిధి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కానీ నేను ఎప్పుడు ముచ్చటించలేదు, నాకు సంబంధం లేదన్నా కూడా ఈ కేసులో కింగ్ పిన్ మిథున్ రెడ్డి అంటూ ఏసీబీ ఆరోపణలు చేసింది, సిఐడి ఆరోపణలు చేసింది. నేరుగా ఆయన దాదాపు 70 రోజులు అరెస్ట్ అయ్యి లోపల ఉండే పరిస్థితి. అయితే చివరికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు. నేరుగా నెల్లూరు, అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి
ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించే నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ట్రబుల్ చేయడానికి మాత్రమే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోపక్క కూటమి పైన రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తి నేపథ్యంలో వైసీపీ నేతలను టార్గెట్ చేయడమే టీడీపీ కూటమి లక్ష్యం. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలా వరుసగా పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఏదైతే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని కావచ్చు, ఇలా వరుసగా చాలా మంది నేతలను కావాలని అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా హైకోర్టు ఆక్షేపించిన విషయాలు కానీ నేరుగా ఏదైతే మిథున్ రెడ్డి పైన ఏసీబీ సిఐడి ఆరోపించిన విషయాలు కానీ నేరుగా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మరోపక్క ఇవి దర్యాప్తుకు ఆటంకం కలిగించే విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాలను కొట్టివేస్తున్నానంటూ నేరుగా హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించడం, ఇటు మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో సిద్ధార్థ లుద్రా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లుద్రా వాదించారు. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయడమే టీడీపీ కూటమి టార్గెట్ గా పెట్టుకుంది. అయితే నైతిక విజయం మాదే అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మురళి, ఇక మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై విచారణ సందర్భంగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ కోర్టు తన పరిధి దాటిందని కూడా ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు ప్రస్తావించినటువంటి అంశాలు కేసు దర్యాప్తునకు ఆటంకమని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిణామంతో వైసీపీ నేతలు ఒకంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. నైతికంగా మేము విజయం సాధించామని కూడా ఈ నేపథ్యంలో కామెంట్స్ చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.